రీసెంట్గా రేవంత్ రెడ్డి గారు కవిత గారికి సపోర్టింగ్గా కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది కదా. ఏమన్నారు? అటువైపు కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, హరీష్ రావు గారు వీళ్ళు ముగ్గురు కూడా కవిత గారి మీద అటాక్ చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కదా. సో దాని తర్వాత ప్రతి ఒక్కరు అనుకుంది ఏంది, అరే ఏందిరా రేవంత్ రెడ్డి గారు మరి కవిత గారికి సపోర్ట్ చేస్తా ఉన్నారు, కవిత గారు ఏమన్నా కాంగ్రెస్లోకి ఏమన్నా వచ్చే ఛాన్స్ ఉందా అని చెప్పేసి కూడా చాలా మందికి డౌట్స్ అరైజ్ అయినాయి. అయితే ఇప్పుడు దీని గురించే కవిత గారు అయితే మాట్లాడడం జరిగింది. అయితే తను ఏమంటున్నారు అంటే, నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చాను, మరి బయటకు వచ్చినంత మాత్రాన మరి ఆ పార్టీకి సంబంధించిన నేతలతో నాకు కటిఫ్ అయిపోయిందని చెప్పేసి మీరు అనుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులతో చాలా మందితో కూడా నాకు ఇప్పుడు మంచి టచ్లోనే ఉన్నాను, వాళ్ళందరితో కూడా. అయితే మరి నేను ఏదో మరి మొన్న రేవంత్ రెడ్డి గారేమో నేను వాళ్ళకి సంబంధించినటువంటి ఏ మ్యాటర్లో కూడా మాట్లాడకపోయినా సరే వాళ్ళు ఆయన నా గురించి మాట్లాడారు. సో దీంతో చాలా మందికి కూడా డౌట్లు వచ్చింది, నేనేదో కాంగ్రెస్లోకి వెళ్తున్నా అని చెప్పేసి, సో వాళ్ళు నన్ను రమ్మన్నారని చెప్పేసి చాలా న్యూస్ వచ్చింది. సో అది ఏది కూడా వాస్తవం కాదు. నేను ఎవరిని సంప్రదించలేదు, నన్ను కూడా ఎవరు ఇప్పటి వరకు కలిసింది లేదు కాంగ్రెస్ నుంచి. సో నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్లోకి వెళ్ళేటటువంటి పరిస్థితి అయితే అసలు లేదని చెప్పేసి తనైతే దీని గురించి ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది అనమాట. సో మరి ఈ విధంగా నేను కాంగ్రెస్ గురించి ఏం మాట్లాడకపోయినా సరే, లేదంటే కాంగ్రెస్ వాళ్ళు ఎవరు నాతో మాట్లాడిపోయినా, నేను వాళ్ళతో ఎవరితో మాట్లాడిపోయినా సరే, రేవంత్ రెడ్డి గారేమో నా గురించి మనం మాట్లాడారు. సో మరి దీంతో పాటు బనకచర్ల విషయంలో కూడా నేను కోర్టుకి వెళ్తాను అని చెప్పేసి ఇప్పుడు కవిత గారు అయితే దీని గురించి మాట్లాడడం జరిగిందనమాట.